జగనన్న మీ చైత్రయాత్రకు జై, మీ జనచేతనకు జై, మీ త్యాగ నిరతికి జై, మీ విప్లవ దీక్షకు జై. ఎత్త నుండి తల ఎత్త నుండి మన తల్లి తెలంగాణ తల ఎత్తించేందుకే ఈ రెండు కూడా ఆయన చేశారు, మేము చేసాం, అంతా కూడా చేయడం జరిగింది. కొత్తగా అది పాదయాత్ర అంటే 2003లో ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంటే ఆనాడు మాతో మాట్లాడటం జరిగిందా సహకారం కాదు చెప్పినప్పుడు అప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నేను ఒకటే చెప్పాను, మీ పాదయాత్ర సమాజానికి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గానికి తమ సమాజ స్థాపన కోసం పాదయాత్ర చేస్తున్నారు. గ్రామాల అభివృద్ధి కోసం అన్ని వర్గాల ప్రజా సంక్షేమం కోసం మీరు చేస్తా ఉన్నారు, తప్పకుండా నేను మద్దతు తెలియజేస్తాను చెప్పని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని కాంగ్రెస్ పార్టీకి వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దానితో పాటు ఇంత పెద్ద పార్వతపట్నంలో ఒక కమ్యూనిటీ హాల్కి స్థలం ఇవ్వలేకపోయారు. దయచేసి ఈ సమస్యను మీరు గుర్తించి ప్రభుత్వం ద్వారా అది మాకు ఇప్పించడానికి ప్రయత్నం చేయండి సార్. అట్లాగే దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని గవర్నమెంట్ చెప్పారు. వారు ఇచ్చేదేమో మాకు తెలియదు, కానీ దళితుల స్వాధీనంలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములు కానీ పోడు భూములు కానీ దౌర్జన్యంగా ప్రభుత్వం ఆక్రమించకుండా మీరు మాకు సాయం చేయాలని కోరుతూ వారు ముందుకు వచ్చినందుకు ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరిమణులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నాకు తెలిసిన సమాచారం మేరకు మీడియాని కూడా కేసీఆర్ మీడియాని కూడా పబ్లిసిటీ రాకుండా ఏదో పేపర్లో ఎంతో ఒక చిన్న మూలన వచ్చే విధంగా చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దాన్ని ప్రచారంలోకి తీసుకోకుండా జరుగుతున్న మహాజన పాదయాత్ర అందరికీ సంతోషం కలిగిస్తాం. ఇది కేసీఆర్కి అర్థం కావాలి. ప్రజల బ్రతుకులు మారటం అంటే ఏంటి? నువ్వు 10 జిల్లాలు తెలంగాణ 31 జిల్లాలు చేసి జిల్లాలు అందుబాటులోకి వచ్చినాయి, కలెక్టర్లు కొత్త వాళ్ళు అందుబాటులోకి వచ్చారు, ఎంఆర్ఓలు అందుబాటులోకి వచ్చారు, ప్రజలకి అందుకని అభివృద్ధి అయిపోతున్నాడు. ప్రజలు అభివృద్ధి కావడానికి అందుబాటులోకి రావాల్సింది కొత్త కలెక్టర్లు ఎంఆర్ఓలు కాదు. ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది చదువు కావాలి, ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది వైద్యం రావాలి, ప్రజలకు అందుబాటులోకి రావాల్సింది ఇల్లు రావాలి, భూమి రావాలి, ఉద్యోగం రావాలి, జీతం రావాలి. అవి ప్రజలకు అందుబాటులోకి రావాలి. అవి రాకుండా కలెక్టర్లు ఎంఆర్ఓలు జీపులు సైరన్లు హోర్లు పోలీసులు వీళ్ళు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఒరిగేదేమి లేదు. ఇది కేసీఆర్కి అర్థం కావాలి. ఆయన బంగారం బంగారం తెలంగాణ అంటున్నాడు. ఎక్కడ బంగారం తెలంగాణ? ఇచ్చిన 34,000 పిటిషన్లు ఒక్క పిటిషన్లో కూడా అయ్యా మా ఇంట్లో